గత ఫిబ్రవరి 11 నాడు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాల కుట్రలు, ఎన్ని రకాల కుతంత్రాలు, ఎన్ని రకాలుగా ఓటర్లని ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేసిందో ఇది రాష్ట్రం మొత్తం కూడా గమనించింది, చూసింది. ఎక్కడికక్కడ డబ్బులు, మద్యం ఏరులై ప్రవహించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి అధికార దుర్వినియోగానికి విచ్చలవిడిగా అటు కాంగ్రెస్ ఇటు భారతీయ జనతా పార్టీ రెండు కూడా పాల్పడ్డాయి. ఇంకా అది సరిపోదన్నట్టు మా అభ్యర్థులను బెదిరించడం, భయపెట్టడం, భయభ్రాంతులకు గురి చేయడం ఇవేవి సరిపోవన్నట్టు ప్రజలిచ్చిన తీర్పును కూడా అపహాస్యం చేసే విధంగా కొన్ని మున్సిపాలిటీల్లో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దురాగతాల్ని రాష్ట్రము, దేశం మొత్తం కూడా గమనిస్తా ఉన్నది. ఇవాళ మంచిర్యాల జిల్లా కేతపల్లి మున్సిపాలిటీ నిజానికి మరి మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ 10 స్థానాలు గెలుచుకుంది. మాతో పొత్తులో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 14 స్థానాలతో 22 స్థానాలుండే మున్సిపాలిటీలో 14 స్థానాలు డైరెక్ట్ గా మరి ప్రీపోల్ అలయన్స్ ఎన్నికలకు ముందే పెట్టుకున్న కూటమి ఏదైతే ఉందో స్పష్టమైన మెజారిటీతో 3/2 మెజారిటీతో గెలుచుకున్నాం. ఈజీగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది కేవలం 7 స్థానాలు, 22 మాత్రమే. కానీ వాళ్ళ అధికార దాహం, వాళ్ళ కక్కుర్తి ఏ స్థాయిలో ఉంది అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారి సూచనలు, స్థానిక మంత్రి గారి దురాగతాలు, దానికి అధికార యంత్రాంగం ఇవాళ తొత్తుల మాదిరిగా అరాచకంగా ప్రవర్తించి ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేసే ప్రయత్నం చేసినారు. ఒక కేతనపల్లిలోనే కాదు, ఇవాళ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఇదే పరిస్థితి. స్పష్టమైన మెజారిటీ బీఆర్ఎస్ కుంటే ఆ మెజారిటీని తుంగలో దొక్కే ప్రయత్నం. ఈ రకంగా ఇన్ని దురాగతాలు, దుర్మార్గాలు, కిడ్నాప్లు, ఎన్నో రకాల బెదిరింపులు, ప్రలోభాలు ఇవన్నిటికీ గురి చేసిన వెరవకుండా మా 14 మంది కౌన్సిలర్లు దర్శనానికి పోతే అక్కడ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి దాడి చేస్తారు. చివరికి హాల్లోకి పోయిన తర్వాత మా మహిళా కౌన్సిలర్ల మీద సిపిఐ, బీఆర్ఎస్ మహిళా కౌన్సిలర్ల మీద వచ్చిన కౌన్సిలర్లు అసభ్యంగా ప్రవర్తించి ప్రవర్తిస్తే అక్కడ ఉన్న మంత్రి గారు, అక్కడ ఉన్న ఎంపీ గారు చిద్విలాసకుంటూ చూసినారు తప్ప కనీసం వారించే ప్రయత్నం చేయలేదు. అంటే ఇంత చిల్లర, ఇంత దిగజారుడు రాజకీయం బహుశా భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా ఎన్నడూ కూడా చూసిండం. జనగామలో రాజేశ్వర రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. జనగామలో ఎన్నిక జరిగితే మా మహిళా కౌన్సిలర్ వెనకాల కూర్చున్న కాంగ్రెస్ కౌన్సిలర్ చేయబట్టి బలవంతంగా లేపే ప్రయత్నం. అంటే ఇట్లా ఇంత చిల్లర, ఇంత చండాలపు రాజకీయం బహుశా దేశంలో ఎక్కడ లేదు. ఇంకా ఘోరం ఏంటంటే ఇవాళ మా బాల్కా సుమన్ గారిని ఇక్కడ తీసుకొచ్చి ఆయనను మా జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు మూల రాజిరెడ్డి పెట్టి వారి మీద ఏదో అక్కడ వారి డ్యూటీకి ఆటంకం కలిగించారని కేసు పెట్టారు. నేను అడుగుతా కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా, ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా.